ముఖం కనబడతలేదన్న అనుకోని సంఘటన దాదాపు 5 వ్యక్తులు వచ్చి వాళ్ళ వెపన్స్ తోని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది బెదిరించడం కాల్పులు జరపడం దారుణమైన సంఘటన. వాస్తవానికి దీని దరిదాపులోనే మేమున్నాం. ఈ సంఘటన జరిగే 10 నిమిషాల ముందు ఇక్కడ చాలా రకాలుగా మొత్తం కరీంనగర్ మొత్తం రౌండప్ చేసి ఆల్రెడీ పట్టుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దాంతో పాటు ఎవరైతే గాయపడ్డారో వారందరూ కూడా నలుగురు బాగానే ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం వాళ్ళని వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం కోసం మాత్రమే హైదరాబాద్ తిరుపతి కాబట్టి పట్టుకుంటారని నమ్మకం, విశ్వాసం. మీడియా అందరూ కూడా దానికి సహకరించాలి. తప్పకుండా షాప్ చివరిలో ఉంది కాబట్టి వాళ్ళు టాస్క్ చేసి రిస్కీ చేసి అందరూ కూడా కొంత యువకులా కనబడుతున్నారు. ఉన్నాయి కాల్పులు జరపడం కూడా అనుకోకుండా అప్పుడప్పుడు వచ్చే సంఘటన కాదు. కాబట్టి అధికారులు అందరూ కూడా సీసీ ఫుటేజ్ కానీ ఈ దర్దాపు ఫుటేజ్ కానీ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీసీ ఫుటేజ్ కానీ అన్నిటి కూడా అధికారులు మరి చూస్తున్నారు. కూడా మొత్తం అన్ని సిబ్బంది స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. వాళ్ళ సిబ్బంది స్టేట్మెంట్ ఆధారంగా నిందితులు పట్టుకోవడానికి తప్పకుండా పోలీసు సక్సెస్ అవుతారు. నిందితులు దొరుకుతారు కూడా. భాష కూడా తెలుగు, హిందీ 2 భాషలు ఒకరికి భుజం ఇంకొకరికేమో కొంచెం చిన్న హెడ్ అయింది కాబట్టి ఇక్కడ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. సార్ ఎంత సొత్తు పోయింది సార్? ఎంత సొత్తు పోయిందని సొత్తు పోయింది ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రధాని మోడీ పర్యటన ఉంది, పోయే ప్రయత్నం చేశారు సార్. ఆ టెన్షన్ లో వాళ్ళు అడ్డుకున్న వాళ్ళు ఎత్తుకోవాల్సిన బ్యాగ్ ఒకరు కూడా ఇక్కడ పడేసిపోయారు. బట్ దాన్ని రికవరీ ఎట్లా చేయాలో గోల్డ్ పోయింది అనే విషయంలో ఇప్పుడే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. 100 మీటర్ల దూరంలోనే మీ కార్యాలయం ఉంటుంది సార్. 100 మీటర్ల దూరంలోనే మీ కార్యాలయం ఉంటుంది. కేంద్ర హోంశాఖ మంత్రి కార్యాలయం ఇక్కడే ఉంటుంది. నిన్న రాత్రి నాకాబందీ పెట్టారు. దొంగకు కేంద్ర మంత్రి కార్యాలయం దొంగ వాళ్ళకి కేంద్ర మంత్రి కార్యాలయం మనకి ఎదురుస్తారా? వాడు కావాల్సింది చిట్ట చివరిలో ఉంది కాబట్టి కేబుల్ మస్తు లైట్ అవుతుంది కాదు. ప్లాన్ ప్రకారం వచ్చి చేసుకుంటారు. పోలీస్ అధికారులు కూడా సిపిఆర్ కూడా అధికారులు కూడా సీరియస్కున్నారు. అందరు ఆఫీసర్స్ అందరూ కూడా చాలా ఎక్స్పర్ట్ ఆఫీసర్స్, అందరికి అనుభవం ఉంది. ఎవరు తప్పించుకునే అవకాశం లేదని